తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఐఎన్టీయూసీ అనుబంధ టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కె రాజిరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి సంవత్సరం పాలన ప్రజలకు ఎంతో మంచి చేసిందని, ఇలాగే కొనసాగించేందుకు ఆ భగవంతుడు రేవంత్ రెడ్డికి బలం చేకూర్చాలని ప్రార్థించారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. నియంతా కేసీఆర్ పాలనలో రద్దు చేసిన యూనియన్లను వెంటనే పునరుద్ధరణ చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మహాలక్ష్మి పథకం ఇలాగే విజయవంతంగా కొనసాగించాలని, అదేవిధంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త బస్సులు కొనుగోలు చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని, బస్ డిపోలు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా పేరు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఐఎన్టీసీ విభాగం జనరల్ సెక్రటరీని. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు ఇలాంటి జన్మదినాలు జరుపుకుంటూ దశాబ్ద కాలం ముఖ్యమంత్రి కొనసాగుతూ 100 ఏళ్లు జీవిస్తూ ప్రజల కష్టసుఖాలను తీర్చే విధంగా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరియు ఆర్థికంగా ఎదుటివారి ఎన్ని ఆటుపోట్లు కల్పించినా ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడిచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్టీసీలో కూడా కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి. గతంలో నియంత ప్రజాస్వామిక రాక్షస పాలనలో 10 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న 2013 వేతన సవరణ బాండ్ డబ్బులు చెల్లించారు అందరికీ. 2017 వేతన సవరణ జరిగింది. అలాగే కారుణ్యం చనిపోయిన ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే మెడికల్ ఇంప్యూటర్ వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే సిసిఎస్ కోఆపరేటివ్ సొసైటీ 3 ఏళ్ళు పట్టేది లోన్ పెడితే, ఇప్పుడు దానికి ఒక 300 కోట్లు చెల్లించి ఎవ్రీ మంత్ రిక్వైర్మెంట్ డబ్బులు చెల్లిస్తూ సమస్య పరిష్కరించారు. అదేవిధంగా కేసీఆర్ నిలిపివేసిన పండుగ అడ్వాన్సును 4,500 నుంచి 6,000 పెంచి అన్ని మతాల వారికి పండుగ అడ్వాన్స్ చెల్లించారు. రిటైర్మెంట్ అయిన సెటిల్మెంట్ డబ్బులు చెల్లిస్తారు. కాబట్టి 1 by 1 సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా 2-3 సమస్యలు ఉండొచ్చు, అన్నీ ఒకసారి సాధ్యం కాకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా అతని వరకు పోతే ఈ వీడియో రేపు జన్మదిన కానుకగా ₹1 ఖర్చు లేని వెల్ఫేర్ కమిటీ రద్దు చేసి భారత రాజ్యాంగం కల్పించిన ట్రేడ్ యూనియన్ని అనుమతించాలని మీ ద్వారా ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా. అలాగే మిగిలిన సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం. ఇప్పటికీ ఆర్టీసీ కూడా అందరూ ఆలోచించండి, అన్నీ ఒకసారి కావు. 1 by 1 సమస్య పరిష్కారం అవుతుంది. మనందరం ఈ 4 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మీరందరూ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ తరఫున విజ్ఞప్తి చేసిన కార్మిక వర్గానికి ఒకసారి రాష్ట్ర కమిటీ తరఫున సమస్త 42,000 ఆర్టీసీ కార్మికుల తరఫున రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన 48 గంటల్లో ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం మహాలక్ష్మి స్కీమును ఆర్టీసీ కార్మికులు దృఢ సంకల్పంతో విజయవంతం చేయాలని చెప్పి విజయవంతం చేస్తున్నారు. ఎన్ని పని భారాలు పెరిగినా, పని గంటలు పెరిగినా ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతి నెల మహాలక్ష్మి ఖర్చు చెల్లిస్తున్న సందర్భంగానే ఆర్టీసీ ఉనికి విస్తరిస్తుంది. ఈరోజు విస్తరిస్తుంది కాబట్టి కోఆపరేటివ్ సొసైటీలో సభ్యత్వం విత్డ్రా చేసుకున్న 16,000 మందిలో మరొక 3,000 మంది తిరిగి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మరొక ఆశలు స్వీకరిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో దివాలా తీసిన ఆర్టీసీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విస్తరిస్తున్న భావాలు ప్రజల్లో కానీ కార్మికులకు కలుగుతుంది. కాబట్టి ఈ మహాలక్ష్మి స్కీమ్ని ఈ విధంగానే కొనసాగిస్తూ కొత్త మహాలక్ష్మి స్కీమ్కు అనుగుణంగా రద్దీకి అనుగుణంగా
కొత్త బస్సులు కొంటూ కొత్త నియామకం చేపడుతూ కొత్త డిపోలు నిర్మించాలని మీ ద్వారా కోరుతున్నాం.